తెలంగాణలో 4 రోజుల పాటు వానలే వానలు. అయ్యో పండుకోర మామ కానీ వానదేవుడా మొలతాడు దెంప నీ కడుపచ్చనే ఎగ దుల్ప ఎందుకు మమ్మల్ని ఇట్లా వేల్పిస్తున్నావు ఆనదేవుడా అని ఊర్ల పొంట జనాలు మొరో మొరో మొత్తుకొని పాడవుతుంది. మరి మొత్తుకోరా? వాళ్ళ కడుపంత కుమ్మరమై మురుగుతుంది. వర్షేనా కోసుకుందామంటే అడ్డడా ఉడ్డుడ్డా అంటుండే, మబ్బుల మీద మబ్బులు వస్తుండే. ఇట్లా పైకి ఇట్లా చూసే వరకైనా కథ చినుకులు పడుతుంది. పండుకునే రోజులేమో పండుకుండు తొర్రల. ఇక లేచిండు నా పారి మొగోడు వెళ్ళాడని తెల్లగుర్రం ఎక్కి ఉరుకులా పెడుతుండు. ఆ మధ్యన మొదట మొత్తం 7 కాడికి ఎండిల్ల చేసి అసలు నీళ్ళే భూగర్భ జలాలే అడిగంటిపోయినాయి. అయిపోయింది పంట చేనులు పక్కన నెర్రె వలిగినాయి పొలాలు అన్నారు. ఇక అప్పుడేం కొట్టలేదు. ఇక ఇప్పుడేం ఒక్కరే పని పెట్టిండు. ఇప్పుడు తీర రైతన్నలు పాపం వరిసేను కోసుకొని మార్కెట్లల్లా కళ్ళాలల్లా పోసుకునే యాళ్ళ. ఇక ఇప్పుడు వరిసేను మొత్తం 7 కాడికి అడ్డం పడుతున్నాయి. ఈ వానలకు గాలికి వానలకు మొత్తం ఇట్లా పండుకుంటున్నాయి, నీళ్ళనే పండుకుంటున్నాయి. అంత భూములు మొత్తం ఇప్పుడు నీరుసిచ్చి పట్టినాయి, జాలు పట్టినాయి. ఇక అలా వండుకోవరకైనా ఇక అలానే మొలికెళ్తున్నాయి. మళ్ళీ ఇక రైతన్న ఎడ బాగుపడతాడులా? రైతన్న ఆత్మహత్య చేసుకుంటుండు, రైతన్న పాపం గుండె వలిగిండు, రైతన్న అప్పుల బాగా దాడలేక ఆగమాగం అవుతుండు. అయితే ఇక గిసపోయింది బాధలు. ఎవడు రైతును ముంచుడే ఆఖరికి ప్రకృతి కూడా ఎవడో చేసిన పాపాలకు ఇలా రైతన్నలు అతివృష్టితోటి ఆగమైపోతున్నారు. ఈయన పాడైపోను మళ్ళా మోపైందట. దక్షిణ తెలంగాణ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ. ఇది ఇప్పటికే అక్కడ ఏపీలో బంగాళాఖాతంలో అల్పపీడనము బిరుగనే ఉందట, సఫరిస్తూనే ఉందట. ఇక నారచంద్రయ్య పోరగాళ్ళను మీరు బడికే పోవద్దురో, ఇళ్ళనే పండుకోరి, చదివింది చాలు, ఒరుపైనాడు పోదురు కానీ ముసురులు పడుతున్నాయి, మీరు ఇళ్ళనే పండుకోరని బడులకు కూడా సెలవు ఇచ్చిండట. ఇప్పుడు పోరగాళ్ళు అక్కడ బయలుపోతలేరట ఈ ఆనదేవుని ఉద్దారకానికి. ఇక ఇప్పుడు తెలంగాణలో పాపం రైతన్నలు ఆగం పచ్చులు అయ్యారు ఇప్పుడు.